హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసేది ఒక స్పెషల్ స్వీట్. ఈ స్వీట్ చేయటం చూశాక మీరు వీటితో ఇలా కూడా చేయొచ్చా అని అనుకుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత ఈ స్వీట్‌ని చేయటానికి ఒక్కసారి ప్రయత్నించండి. స్వీట్ చాలా బావుంటుంది. అరిసెలు తినని వాళ్ళకి ఈ స్వీట్ చేసి పెట్టండి, తినేస్తారు. ఇంత టేస్టీగా ఉన్న స్వీట్ తయారీ విధానం చూద్దాం. కావలసిన ఇంగ్రీడియెంట్స్: అరిసెలు. నేను 4 అరిసెలు తీసుకున్నాను. పెసరపప్పు పావు కప్పు, బెల్లం ఫుల్ కప్పు, నెయ్యి 3 స్పూన్స్, జీడిపప్పు మనకు కావాల్సినంత. ఇప్పుడు ఈ 4 అరిసెలని కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కనుంచుకోవాలి. ఫ్రెష్‌గా ఉన్న అరిసెలతోనే కాదు, కొంచెం మెత్తగా అయిన అరిసెలతో కూడా స్వీట్ చాలా బావుంటుంది. మనకి ఇలా మెత్తగా అయిన అరిసెలు వేస్ట్ అవ్వకుండా కూడా స్వీట్ చేసుకోవచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో నెయ్యి వేసి, జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలా వేగిన జీడిపప్పు పక్కనుంచి అదే గిన్నెలో కడిగిన పెసరపప్పు వేసి, మనం పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా! దానికి 3 కప్పులు వాటర్ వేయాలి. పప్పులో వాటర్ వేసి పప్పును బాగా ఉడకనివ్వాలి. ఇలా ఇలా ఉడికిన పెసరపప్పులో బెల్లం వేయాలి. బెల్లం వేసి బాగా కలిపి పప్పు, బెల్లం బాగా ఉడకాలి. ఇప్పుడు మనం చేసే స్వీట్‌లో పెసరపప్పులో ప్రోటీన్, అరిసెల్లో వాడే నువ్వుల ద్వారా ఒమేగా 3 కాల్షియం, బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారైన స్వీట్ ఎముకలకు బలాన్నిస్తుంది మరియు తినడానికి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పప్పు, బెల్లం బాగా ఉడికిన తర్వాత అరిసె ముక్కలను పప్పులో వేసి ఒకసారి కలిపి బాగా ఉడకనివ్వాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. ఎందుకంటే పప్పు కదా, అడుగు అంటుతుంది. పప్పులో అరిసెలు మెత్తగా ఉడకాలి. అలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది అరిసె ఉడకటానికి. మనం సంక్రాంతికి అరిసెలు చేసుకున్నప్పుడు అరిసెలాగే తింటాం. కానీ మీకెవరికన్నా తెలుసా ఇలా పప్పులో వేసి అరిసె స్వీట్ చేస్తారని? తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. అరిసె ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అంతే. ఎంతో స్పెషల్ అయిన పెసరపప్పు అరిసె స్వీట్ రెడీ. ఇప్పుడు ఈ స్వీట్‌ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. చూడండి, స్వీట్ ఎంత కలర్‌ఫుల్‌గా, జ్యూసీలా ఉంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. స్వీట్‌పై నెయ్యి వేసి జీడిపప్పు వేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు అరిసె స్వీట్ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.